హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే మనం దేశీ ఫ్లవర్ హెయిర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలనేది మనం ఈరోజు అయితే నేర్చుకుందాం. స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను, చూడండి. ఓకే, సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అనేది చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. సో మనకి ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ యాన్, హుక్ నేను 2.5 mm హుక్ అనేది తీసుకున్నాను. సో ఇదొకటి కావాలి మనకి. అండ్ రబ్బర్ బ్యాండ్ కూడా ఒకటి కావాలి, అండ్ సిజర్ కావాలి, స్మాల్ స్టఫింగ్ కొంచెం అయితే కావాలి, సరిపోతుంది ఇంత అయితే. సో ఇది కావాల్సిన మెటీరియల్స్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్ యాన్ తీసుకున్నాను, మ్యాజిక్ రింగ్ వేస్తున్నాను. సో మ్యాజిక్ రింగ్ వేసి 6 సింగిల్ క్రోషే అనేది చేయాలి. 1 2 3 4 5 అండ్ 6 మ్యాజిక్ రింగ్లో 6 సింగిల్ క్రోషే వేసాక ఇప్పుడు దీన్ని మనం పుల్ అవుట్ చేసుకోవాలి. పుల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చైన్కి స్లిప్ నాట్ వేయాలి. స్లిప్ నాట్ వేసి ఒక చైన్. నెక్స్ట్ రౌండ్ ఇంక్రీజింగ్, ఈచ్ 2 ఒక చైన్లో 2 సింగిల్ క్రోషే అనేది చేయాలి. సో ఒకే చైన్లో 2 సింగిల్ క్రోషే చేస్తే దాన్ని ఇంక్రీజ్ అంటారు. సో అలాగా ఈచ్ 2 సో సెకండ్ రౌండ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రో వచ్చేసరికి 1 సింగిల్ అండ్ 1 ఇంక్రీజ్. ఫస్ట్ దానిలో సింగిల్ అండ్ సెకండ్ దాంట్లో ఇంక్రీజ్ 2 times. సో అలాగే రిపీట్ చేసుకోవాలి, 1 సింగిల్ అండ్ 1 ఇంక్రీజ్. సో ఇలాగే రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సింగిల్ 1 ఇంక్రీజ్, 1 సింగిల్ 1 ఇంక్రీజ్. థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ రో 1 సింగిల్, అనదర్ సింగిల్, 2 సింగిల్స్ అండ్ 1 ఇంక్రీజ్. ఓకే, ఫస్ట్ చైన్ సింగిల్ వేయాలి, నెక్స్ట్ కూడా సింగిల్ క్రోషే, దెన్ థర్డ్ వన్ 2 సింగిల్ క్రోషేస్. ఒకే చైన్లో 2 ఇంక్రీజ్ అన్నట్టు. సో ఇలాగ మొత్తం ఎండ్ వరకు ఫుల్గా అలానే సేమ్ చేయాలి, 2 సింగిల్ 1 ఇంక్రీజ్. సో ఫోర్త్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. స్లిప్ నాట్ వేసుకొని చైన్ వేసి కట్ చేసుకోవడమే ఇప్పుడు. సో ఇదే విధంగా మనం 2 parts అనేవి రెడీ చేసుకోవాలి. నేనైతే ఇలాగా 2 parts అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పార్ట్ని అటాచ్ చేసుకుంటూ మనం వైట్ యాన్ అనేది యూజ్ చేయాలి. ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. సో ఇలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ చైన్ తీసుకొని మనం యాన్ అనేది అటాచ్ చేయాలి. ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ తర్వాత డబుల్ క్రోషే నెక్స్ట్ చైన్లో, చైన్ ఇటు సైడు. సో బోత్ సైడ్స్. డబుల్ క్రోషే 1 and 2 double crochet into the same chain.
ఇప్పుడు 3 చైన్స్ వేసుకొని నెక్స్ట్ చైన్ బ్యాక్ సైడ్ది కూడా స్లిప్ నాట్ వేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? సేమ్ 3 చైన్స్, అగైన్ డబుల్ క్రోషే, one more double crochet, 3 chains and slip knot next chain. ఇలా సో టిల్ ఎండ్ వరకు కూడా ఇలాగే మనం చేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషెస్ వేయాలి. 2 డబుల్ క్రోషే వేసిన తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసి స్లిప్ నాట్ వేసుకోవాలి. సేమ్ టిల్ ఎండ్ వరకు ఇలానే రిపీట్ చేయాలి. ఒక 5 చేసిన తర్వాత మనం హెయిర్ బ్యాండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు ఒక 5 చేశాను. 1 2 3 4 5. ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇట్లా కిందకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 చైన్స్ సేమ్ ప్రాసెస్ చేస్తాం కదా, దీన్ని హైట్ చేసుకుంటూ చేయడమే అంతే. సైడు అలానే బ్యాక్ సైడ్ డబుల్ క్రోషే and one more double crochet. Now 3 chains, slip knot. Same again 3 chains, double crochet, one more double crochet. Now 3 chains. సో ఇలానే కంటిన్యూ చేసుకుంటూ టిల్ ఎండ్ వరకు. సరే ఎలా వస్తుందో. హెయిర్ బ్యాండ్ అనేది ఇక్కడ స్టిఫ్గా ఉంది. సో ఇప్పుడు టిల్ ఎండ్ వరకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు చైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకోవాలి కొంచెం. సారీ మర్చిపోయాను నేను మధ్యలో స్టఫ్ చేయడం చెప్పడం. సో 2 రిమూవ్ చేశాను. ఇప్పుడు స్టఫింగ్ చేస్తున్నాను. అందులో కొంచెమే, చాలా కొంచెం తీసుకొని స్టఫ్ చేస్తే సరిపోతుంది. స్టఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కవర్ చేయాలి. double crochet, three chains. అయితే దీన్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి రిమూవ్ చేయడం అంతే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఎక్సెస్ హ్యాండ్ అనేది లోపలికి మనం ఇన్సర్ట్ చేసుకుందాం. ఇలా నీడిల్ వేసుకొని దీన్ని ఎక్కడికైనా ఏదో ఒక్కొక్క ప్లేస్కి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని లోపలికి ఇన్సర్ట్ చేయాలి.